ఆనందమాధవం సద్గురుభ్యో నమః. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంసః. ప్రాణప్రయాణ సమయే కఫవాత విత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. కులశేఖరాలు వారు ముకుందవాడ స్తోత్రంలో చెప్పినటువంటి శ్లోకంలో, శ్రీకృష్ణ నీ యొక్క నామం అనేటువంటి ఏ సుధ ఉన్నదో, ఏ అమృతమైతే ఉందో, ఆ అమృతంలోనే నా యొక్క మనస్సు ఇప్పుడే ఈ క్షణమే లగ్నమవుగాక అంటున్నాడు. ఈ క్షణమే లగ్నమవుగాక అనడంలో ఉద్దేశం ఏమిటంటే, క్షణకాలము దాటితే ఏమి మారుతుందో ఏం చెప్పలేము. అందుకొరకని శ్రీకృష్ణనామము శ్రీరామనామము ఎల్లవేళలా సర్వదా సర్వవృత్తులతో జపిస్తూ ఉన్నారు. ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై. నా శరీరము జర్జరమై ఇక ప్రాణత్యాగం చేసేటువంటి సమయంలో కఫ వాత పిత్తము, ఇవి మూడు మానవులకు ఉండేటువంటి రోగాలు. వీటి చేత నా కంఠము గురుకురాయమానమై, ఎప్పుడైతే నా కంఠంలో కఫం చేరుతుందో ధ్వని బయటకు రాకుండా పోతుంది. ఆ ధ్వని బయటకు రాకుండా పోతే నీ నామము చెప్పించడానికే వీల్లేదు. అందుకొరకనే ఇప్పుడే ఈ క్షణములోనే నీ నామము పైన నా మనస్సు, నా నాలిక, జిహ్వ దానిపైననే లగ్నమవుగాక అంటున్నాడు. అంటే ఎందుకయ్యా, మనకు ఈ పురాణాలతో ఏం చెప్పబడ్డారంటే, అంచకాల స్మరణముతో ఎవరైతే అంచకాలంలో నన్ను స్మరిస్తారో వాళ్లకు నేను ముక్తిని ప్రసాదిస్తానన్నాడు. మరి ఇప్పటి నుంచి ఎందుకయ్యా దానిపైన నామం పైన అంతరైనటువంటి గొప్పనైనటువంటి ఆసక్తిని కనబరిచి ఇప్పటి నుంచే ఎందుకు దానిపైన లగ్నం చేయాలి? శరీరము యవనావస్థలో ఉంది, కానీ జర్జరమైపోయి ముసలితనం రాని అప్పుడు వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తాము అంటే అప్పుడు రాదు. అప్పుడు మన మనస్సు లగ్నం అవడానికి ఏమాత్రము దానిపైన సిద్ధంగా ఉండదు. చూడండి, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, నేను పరీక్ష రాసే నాడు పోయి చదువుకుంటాను, మొదటి నుంచి చదువుడు ఎందుకు అనుకుంటే ఆ సమయానికి మనకి ఏమీ జ్ఞాపకం రాదు, ఏమీ రాయలేదు. ఏ విధంగానైతే ఇహలోకంలో ఉండేటువంటి ఈ విద్యలో ఉండేటువంటి పరీక్షల కొరకై మొదటి నుంచే సిద్ధమవుతుంటాము, అదేవిధంగా మన ముక్తి కొరకై మనము జన్మించినప్పటి నుంచే, మనకు జ్ఞానోదయం అయినప్పటి నుంచే, మా నాలిక పైన మాటలు పలికేటువంటి నేర్పరితనం వచ్చినప్పటి నుంచే భగవన్నామం జపించడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎప్పుడో ముసంతలలో చేస్తాను, ఇప్పుడు ఎందుకయ్యా దానిపైన ఆసక్తి అంటే, అప్పుడు రామ అని అందామంటే అనలేకపోతా. చూడండి, ఒక ఉదాహరణగా, ఒక పిసినారి తండ్రి, అతనికి 3 కొడుకులు. పాపం అతన్ని వాళ్లకు ఎంతో తన జన్మలో అనేకములైనటువంటి కష్టములను అనుభవించి చాలా డబ్బు కూడబెట్టాడు, 3కి పంచిచ్చాడు. కానీ ఆ ధన సంపాదన పైనే మనస్సు నగ్నం చేసి భగవంతుణ్ణి మరిచిపోయాడు. ఇంతలో ముసలితనం వచ్చింది, పూర్తిగా శరీరం స్వాధీనం తప్పింది. ఇక ప్రాణప్రయాణ సమయం, ప్రాణం వెళ్ళిపోయేటువంటి సమయం. ఆ సమయంలో పాపం కొడుకులు అనుకున్నారు, ఇంతకాలం మన గురించి కష్టపడి మా నాన్న ఇంత సంపాదించి మాకు ఇచ్చాడే, ఒక్కసారి ఆయన ముక్తి కొరకు ఆయనతో ప్రయత్నం చేయించి నారాయణ అని అనిపిస్తామని ప్రయత్నం చేశాడు. నా తండ్రి దగ్గరికి పోయి నాన్న ఒక్కసారి నారాయణను అని ఎన్నిసార్లన్నా నారాయణ శబ్దము అతని నాలిక పైన రావటం లేదు. దాంట్లో ఒక చిన్న కొడుకు కొంచెం బుద్ధిమంతుడు, ఈ విధంగా అంటలేడు మా నాన్న, కనీసము కొబ్బరి నారను తీసుకుపోయి అతనికి చూపిస్తే నారా అంటడమో సగమన్నా పుణ్యం వస్తుంది అని దాని దగ్గరికి తీసుకపోతే ఆ తండ్రి ఏమన్నాడు, కొబ్బరి పీచు అన్నాడు కానీ నారా అన్నాడు. అంటే మనం మొదటి నుంచి దాని గురించి ప్రయత్నం చేస్తేనే ఆ భగవన్నామం పైన మనస్సులో ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి ద్వారా మనం ముక్తిని పొందడానికి వీలవుతుంది. ఇదే విషయాన్ని మన గురుదేవులు విశ్వనాథ గురుదేవులు 72వ పద్యం 12వ శతకంలో ఎల ప్రాయములలోన నిలచి ఉన్నప్పుడే అంటూ దాంట్లో
కఫమాచరించక కంఠమున్నప్పుడే, కంఠంలో కఫం చేరకముందే, కాలుడు పాశాన గట్టనప్పుడే, ఆ యమధర్మరాజు వచ్చి తన పాశంతో మనల్ని బంధించినప్పుడే నువ్వు భగవంతుని స్మరణ చేసి నేను ఎప్పుడో చేస్తాను అంటే అది సాధ్యం కాదు. అదే విషయాన్ని కులశేఖరాలు చెప్పారు, మన గురుదేవులు విశ్వనాథ గురుదేవులు కూడా చెప్పారు. కాబట్టి మనము ఇప్పటి నుంచే భగవన్నామం జపించడానికి ప్రయత్నం చేస్తూ, దానిపైననే మనస్సు లగ్నం చేస్తూ, అంటే దానిపైనే మనస్సు లగ్నం చేసి మన యొక్క నిత్య నైమిత్తిక కర్మలను, మనకు అవసరమైనటువంటి వాటిని వదులుకోమని చెప్పడం కాదు. నువ్వు ఏది చేసినా నామాన్ని మనస్సులో జపిస్తూ చెయ్యి. చివరకు భగవద్గీతలో చెప్పాడు, నువ్వు ఏది చేసినా నామాన్ని జపిస్తూ చెయ్యి. అదా కాకపోతే అభ్యాసం మొదలు పెట్టగా చేస్తే అవుతుంది. కాకపోతే చివరకు నువ్వు చేసినటువంటి ఏ కర్మనైతే ఉన్నదో కనీసం ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతునికి అర్పణం చేస్తున్నానని మనస్సులో భావన చెయ్యి. ఆ విధంగానైనా నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి మానవులు అందరూ కూడా మొదటి నుంచే ఎప్పుడు జ్ఞానోదయం అయిందో, మాటలు నేర్చడానికి ఎప్పుడైతే ఆరంభించారో అప్పటి నుంచే భగవన్నామాన్ని జపిస్తూ ముక్తిని పొందాలని కోరుతూ భగవంతుని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.